నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. ప్రజానేత, మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. దివంగత నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరాహ నరసింహం జయంతి సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల 7 రోడ్ల జంక్షన్ వద్ద వరం కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు జంక్షన్ వద్ద ఉన్న వరం విగ్రహానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు, కళింగ వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం, జిల్లా నాయకులు పైడి రాజారావు, వరం కుమార్తె మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, వరం కుమారులు, కుటుంబ సభ్యులు అందవరపు ప్రసాద్, సంతోష్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, సిక్కోలు రాజకీయాల్లోనూ, వ్యాపార వర్గాల్లోనూ, కళింగ కోమటి సామాజిక వర్గంలోనూ, పేద ప్రజల మనసుల్లోనూ అందవరపు వరాహ నరసింహం ఓ బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకున్నారని చెప్పారు. వరం జయంతిని పురస్కరించుకుని నగరంలోని అందవరపు వరాహ నరసింహం హై స్కూల్లో 7 రోడ్ల కూడలిలోని ఆయన విగ్రహాలకు పూలమాల వేసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం నివాళులర్పించారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, మనం చేసిన సేవలే చరిత్రలో చిరకాలం నిలిచిపోతాయనటానికి వరం జీవితమే నిదర్శనమని అన్నారు. ఆయన తన మంచితనం, నడవడిక, ప్రవర్తనతో కళింగ కోమటి జాతికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో కీర్తిని, ఖ్యాతిని తెచ్చిపెట్టారని కొనియాడారు. భవిష్యత్ తరాల అవసరాలను ముందే గుర్తించిన మహోన్నత వ్యక్తిత్వం వరం సొంతమని తెలిపారు. నగర విస్తరణ, అభివృద్ధిలో వరం చూపిన కృషి తమకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని చెప్పారు. అధికార పార్టీలో ఉన్న, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వరానికి అంతే అభిమానులు ఉండేవారని చెప్పారు. అటువంటి గొప్ప వ్యక్తి ఆశయాలను, ఆలోచనలకు ముందుకు తీసుకువెళ్లే దిశగా తన కుటుంబ సభ్యులు కృషి చేయటం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి తాను, కింజరాపు కుటుంబం అండదండలు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. అనంతరం వరం కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అన్నా క్యాంటీన్కు 3 లక్షల చెక్కును ఎమ్మెల్యే శంకర్కు అందజేశారు. అదేవిధంగా నిరుపేదల జీవనోపాధి కోసం 15 తోపుడు బండ్లను వారికి అందించారు. పెద్ద పెద్ద నాయకులు రాజశేఖర్ గారు లాంటి ముఖ్యమంత్రులతో కూడా మంచి సంబంధాలు నెరిపి శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన తన వంతు కృషి చేస్తూ, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారి కుటుంబంకి, ఆయనకి మంచి పేరు తెచ్చారు. అలాగే ఏ షాపు ఓపెన్ చేసిన నేను చాలా సందర్భాలు, ఈవెన్ ఆయన పదవిలో లేనప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను. తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పుడు కానీ, ఏ ప్రభుత్వంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా, ఏ షాప్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఆయన వచ్చి ముందు ఓపెన్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి చేసేవాళ్ళు. ముహూర్తం ఆయన చేతుల మీద చేసేవాళ్ళు. నేను చాలా దగ్గరలో అబ్జర్వ్ చేశాను. అంటే ఆయన చేతి రాసి అంత బాగుంటుందని. సో అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం నాకు చాలా ఆనందం. అలాగే ఇంకొక మాట అయితే చెప్పక తప్పదు. కళింగ కోమట్లకి జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారంటే నో డౌట్ అందులో వరం గారు యొక్క పాత్ర, వరం గారు అనేది నేను చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో రాసయ్య గారు కానీ, టీజీ వెంకటేష్ గారు పెద్ద నాయకులతో కూడా మంచి స్నేహం నేర్పి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. సో అలాగే ఈరోజు వారి కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ జిల్లాలో బీజేపీ సాధారణ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం నగరంలోని 80 ఫీట్ రోడ్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. జిల్లాలో సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున జరిగిందని, ఇప్పుడు కూడా అంతకు మించి సభ్యత్వ నమోదు చేయాలని పార్టీ నాయకులను కోరారు. ఎవరు పార్టీలో చేరాలన్నా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, మంచి వ్యక్తులతో సంస్థాగత నిర్మాణం చేసుకోవాలని కోరారు. పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, సెవ్వాన ఉమామహేశ్వరి, జిల్లా ఇన్ఛార్జ్ ఎన్ విజయానందరెడ్డి, బీజేపీ జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ చెల్లా వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అట్టాడ రవిబాబ్జీ, చింతపల్లి దుర్గారావు, గాంధీ, సలాన రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మనం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లాకి మనకి మాజీ ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు విచ్చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, అలాగే మరో పెద్దలు మనకి పైడి వేణుగోపాలం గారు, రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం గారు, అలాగే మనకి జిల్లా ఇన్ఛార్జ్ గారు విజయానందరెడ్డి గారు, అలాగే మనకి ఈ కార్యక్రమంకి అంటే ఈ సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్గా ఉన్నటువంటి చల్లా వెంకటేశ్వర గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు పూర్వ అధ్యక్షులు అట్టా రవిబాబ్జీ గారు, ఇలా అందరూ కూడా ఇక్కడ విచ్చేసి మనకి ఇక్కడ కార్యక్రమాలను మనం జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ప్రధానంగా మన సభ్యత్వ నమోదుని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు 2వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రారంభించారు ఢిల్లీలో. జేపీ నడ్డా గారు చేతుల మీదుగా ఈ సభ్యత్వ నమోదును తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఈరోజు వైజాగ్లో శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు చేతుల మీదుగా అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10:30కి ప్రారంభించడం జరిగింది. మనం ఇక్కడ 11:30కి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం జిల్లా కేంద్రంగా. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారు దీన్ని మాట్లాడి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ధన్యవాదాలు. వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ప్రజల అందుబాటులోకి తీసుకువచ్చి సులభతరం చేసిందని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద్ చెప్పారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపం ఏర్పాటు చేయు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకువచ్చిందన్నారు. ఇంతకుముందు వినాయక మండపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవలసి ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రజలు గణేష్ ఉత్సవ్ .net అనే వెబ్సైట్ నందు గణేష్ మండపం ఏర్పాటు చేయదలిచిన కమిటీ సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ట ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉత్సవ విగ్రహాలను రోడ్డుకు అంతరాయం లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కమిటీ సభ్యులు ఆధార్ మరియు చిరునామాలు, ఫోన్ నెంబర్లు ఇవ్వాలని కోరారు. వినాయక చవితి మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదని, స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలన్నారు. పెద్దపాడులో ఉన్నటువంటి పెద్ద కాలువ ఒకటి ఉంది, అక్కడ ఈ 4 ప్లేసుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలి. పెద్ద పెద్ద విగ్రహాలని పెద్దపాడు మన చెరువు లేదండి, ఇప్పుడు చెరువుని మన క్రేన్స్ ద్వారా మన మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళంతా కూడా కోఆర్డినేషన్ టీమ్ తోటి మేము ప్లాన్ చేసుకున్నాం. అక్కడ పెద్ద విగ్రహాలని అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక రూట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రూట్ ప్రకారమే ఆ విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జనం చేయాలి. నిమజ్జనంలో ప్రజలు ముఖ్యంగా ఊరేగింపు సందర్భంగా ఈ ఆనంద సమయంలో మద్యం సేవించి డ్యాన్సులు చేయడము, ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం చేయొద్దు అన్నది మా యొక్క మనవి. వినాయకుడి యొక్క పండుగని, వినాయక చవితిని, ఆ ఉత్సవాలని, ఆ విగ్రహ ప్రతిష్టని మనం భక్తి పారవశ్యంతో చేయాలి తప్ప ఈ విధంగా మద్యం సేవించి లేకపోతే ఇతరత్ర దాన్ని ఒక ఆ మంచి వాతావరణాన్ని పాడు చేయొద్దని నేను యొక్క ఆర్గనైజేషన్ కోరుతున్నాను. ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా ఒక పీస్ కమిటీ అనేది ఫామ్ చేసుకోవాలి. అక్కడ ఎటువంటి గొడవ జరిగినా ఆర్గనైజర్స్దే పూర్తి బాధ్యత. ఏ పందిరి దగ్గర గొడవ జరిగితే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికార సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జ్
కార్యదర్శి జిల్లా న్యాయశాఖ అధికార సంస్థవ ఆర్ సన్యాసి నాయుడు స్థానిక మహిళల కళాశాలలో గల సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం నందు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. రాజ్యాంగం విధులు ఉపయోగాల గురించి తెలిపారు. రాజ్యాంగబద్ధమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని లోక్ అదాలత్ వల్ల ఉపయోగాలు గూర్చి దానివల్ల బీద ప్రజలు పొందుతున్న ఉపయోగాలను పేర్కొన్నారు. ఎవరైనా బీదవారు క్రిమినల్ కేసులలో ఉంటే వారి తరపున న్యాయ సేవాధికార సంస్థ ద్వారా LADCని ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. తదుపరి హాస్టల్స్ పరిసరాలను పర్యవేక్షించి పిల్లలకు ఆహార పదార్థాలను భోజన సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ఎం సుజాత అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, పి చిన్నమ్మి, పి సరిత, ఎం స్వర్ణలత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో రిలీఫ్ మెటీరియల్ రథాన్ని బుధవారం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిలీఫ్ మెటీరియల్ రథాన్ని మంగళవారం రాత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలు వెలకట్టలేనివని, సేవలకు ప్రతిరూపం ఇండియన్ రెడ్ క్రాస్ అని అన్నారు. అనంతరం సహాయార్థం అందించే ఆహారపు కిట్ల వివరాలపై ఆరా తీశారు. ప్రతి కిట్లను పరిశీలించి ప్రశంసించారు. అలాగే న్యూ సెంట్రల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ద్వారా అందించిన సేవలను గుర్తిస్తూ జూనియర్ రెడ్ క్రాస్ సేవలను కొనియాడారు. వరద బాధితుల కోసం మనం ఎంత చేసినా తక్కువేనని, ప్రకృతి విలయంతో విజయవాడ పరిసర ప్రాంతాలు అతలాకుతలంగా మారాయని, శ్రీకాకుళం జిల్లా నుంచి సేవలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ వరద బాధితులకు కనీసం త్రాగటానికి తినటానికి కూడా ఇబ్బంది పడుతున్నారని, ప్రకృతి తాండవంతో ప్రజలంతా ఆహారం లేక బాధపడుతుండటం వర్ణనాతీతం అన్నారు. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం శాఖ నుంచి చిరు సాయాన్ని అందిస్తున్నామని, ఇందులో భాగంగా సుమారు 5,50,000 విలువ చేసే 12,000 లీటర్ల తాగునీరు, 10 కార్టన్ల బిస్కెట్స్, 100 దోమతెరలు, 500 ఆహారపు కిట్లు, దుప్పట్లు, తువ్వాళ్ళు మొదలగు అవసరాల సరుకులను సిద్ధం చేశామన్నారు. వినాయక చవితి సందర్భంగా స్థానిక 7 రోడ్ల కూడలిలో గల కౌశికి జ్యువెలర్స్ ఆవరణలో 3,000 మట్టి గణపతి విగ్రహాలు మరియు 3,000 గణపతి పూజ వ్రతకల్పం పుస్తకాలను పేర్ల సాంబమూర్తి గారి చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. హిందూ పురాణాల ప్రకారం భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు గణపతి పూజలు హిందువులందరూ తొలి పూజగా జరుపుకుంటారు. పెద్ద పెద్ద మండపాలలో గణపతి విగ్రహాలు ప్రతిష్ఠ చేసి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ఉత్సవాలు జరుపుకుని అనంతరం నిమజ్జనం చేయటం జరుగుతుంది. ఈ విధంగా నిమజ్జనం చేసేటప్పుడు ప్లాస్టో ప్యారిస్ వాడటం వల్ల ఆ విగ్రహాలు నీటిలో కరగకుండా పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్ల మట్టితో చేసిన ప్రతిమలను రకరకాల రసాయనాలతో కలిపిన రంగులను వాడకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ పూజలు జరుపుకోవాలనే నినాదంతో స్థానిక శ్రీ కౌశికి జ్యువెలర్స్ అధినేత శ్రీ పేర్ల సాంబమూర్తి గారు 3,000 మట్టి వినాయక ప్రతిమలు మరియు 3,000 వినాయక వ్రతకల్ప పుస్తకాలను 3 రోజుల పాటు ఉదయం సాయంత్రం పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను ప్రోత్సహించాలని, అలాగే పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు మట్టి ప్రతిమలు వాడాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మన హిందూ అందరికీ వినాయక చవితి అన్నది చాలా పవిత్రంగా మొదటి పూజగా మనం అందరం చేసుకోవడం జరుగుతుంది. ఈ అందరి కోరిక మేరకు మనం పొల్యూషన్ ఫ్రీ గురించి ఈ ఉచిత వినాయకుళ్ళు మరియు ఈ వినాయక పూజ పుస్తకములు ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు ఉచితంగా పంచడం జరుగుతుంది. అయితే ఇది ప్రతి ఒక్కరు వచ్చి మా యొక్క కౌశికి జ్యువెలరీస్ నుంచి మా యొక్క వినాయకుల్ని తీసుకొని అందరూ చక్కగా పూజ చేసుకొని సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని
తలంపుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. నమస్తే. దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు విజయవాడలో వరద బాధితులకు ఆహారం అందించేందుకు అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయం ముందుకొచ్చింది. ఇక్కడ నుంచి 10,000 పులిహోర పొట్లాలు, 5,000 నీళ్ల ప్యాకెట్లు ప్రత్యేక వాహనంలో తరలించారు. ఆలయం వద్ద డిఎల్వి రమేష్ బాబు, ప్రధాన అర్చకులు శంకర శర్మ జెండా ఊపి ప్రారంభించారు. బుధవారం ఉదయానికి విజయవాడకు చేరేలా చర్యలు తీసుకున్నామని ఈవో తెలిపారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, 150 మంది పారిశుధ్య సిబ్బంది వెళ్లారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.